Hello, very good morning, students. Is my voice audible? Yes, sir. Okay, thank you. Okay, in the previous class, yesterday's class, we have discussed about the concept of flywheel. So, flywheel అంటే ఏంటో డిస్కస్ చేసాం. అంటే దేర్ మే బి టూ పాసిబిలిటీస్. అంటే ఏదైనా ఒక మెకానికల్ సిస్టమ్ ఉంది అంటే సో మేబీ ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ ఉండొచ్చు, లేదంటే ఫ్లక్చుయేటింగ్ అవుట్పుట్ ఆర్ ఫ్లక్చుయేటింగ్ లోడ్ ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఏంటంటే సో ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ కేసులో సో ఇన్పుట్ టార్క్ కాన్స్టెంట్గా ఉండట్లేదు. సో వేరీ అవుతుంది అలాంగ్ ద ఐ మీన్ త్రూ అవుట్ ద సైకిల్ అవర్ ఇన్పుట్ టార్క్ ఈజ్ వేరియింగ్. బట్ మన అప్లికేషన్లో ఏంటంటే మనకి కాన్స్టెంట్ అవుట్పుట్ ఆర్ కాన్స్టెంట్ టార్క్ అనేది కావాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే మనం ఫ్లై వీల్స్ని యూజ్ చేస్తాం మన మెషిన్స్లో ఆర్ మెకానికల్ సిస్టమ్స్లో. సో ఈ ఫ్లై వీల్ ఏం చేస్తుందంటే ఈ స్పీడ్లో ఉన్న ఫ్లక్చుయేషన్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. ఇట్ విల్ కంట్రోల్ ద ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ద ఇంజిన్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్. సో అలా స్పీడ్ని లో ఉన్న వేరియేషన్స్ ఫ్లై వీల్ కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఫ్లై వీల్ అనేది యాక్చువల్గా ఇట్స్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ అని చెప్పాను. సో అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీలో ఫ్లై వీల్ అనేది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే మనకి ఎనర్జీ ఐ మీన్ ఇన్పుట్ ఎప్పుడైతే తక్కువ ఉందో ఈ ఫ్లై వీల్లో ఉన్న ఎనర్జీ అనేది అది డెలివర్ చేస్తుంది. సో డిఫరెంట్ అప్లికేషన్స్ డిస్కస్ చేసాం నిన్న. వచ్చేసరికి ఐసీ ఇంజిన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, వేర్ ద ఇన్పుట్ టార్క్ వేరీస్ అలాంగ్ ద ఐ మీన్ in the cycle, and we need to maintain the output torque as constant. For this reason we are using a flywheel in IC engines. సో సిమిలర్గా ఏంటంటే నెక్స్ట్ డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే టైలర్స్ యూస్ చేసే సీవింగ్ మెషిన్స్లో కూడా ఏంటంటే ఇన్పుట్ అంటే పెడలింగ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఐ మీన్ ఫస్ట్ సమ్ కంటిన్యూస్గా ఉండదు. సో కొంచెం టైం ఏం చేస్తారంటే వాళ్ళు పెడలింగ్ ఇస్తారు. దాని తర్వాత ఏంటి ఫ్లై వీల్స్ ఉంటాయి కదా, అవి రొటేట్ అవుతాయి. సో అప్పుడు స్టిచ్చింగ్ అనేది మనకి అప్లికేషన్ అది జరుగుతుంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఇన్పుట్ టార్క్ కాన్స్టెంట్గా ఉంటుంది, కాకపోతే అవుట్పుట్ లోడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పానంటే నేను పంచింగ్ మెషిన్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి పంచింగ్ మెషిన్, షేరింగ్ మెషిన్స్ ఉన్నాయి. సో పంచింగ్ మెషిన్లో ఏంటంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఎక్కడైతే పంచింగ్ జరుగుతుందో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో సో మనకి యాక్చువల్గా ఎక్కువ లోడ్ అనేది అప్లై చేయాలి. సో ఇలాంటి అప్లికేషన్స్లో ఏంటంటే మనం ఫ్లై వీల్ యూజ్ చేయడం వల్ల వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫ్లై వీల్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ అప్లికేషన్. సో పర్టికులర్ అప్లికేషన్ యూస్ఫుల్ అయ్యేలాగా మనం ఫ్లై వీల్స్ని యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్. దీస్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ విల్ బి యూస్ఫుల్ ఇన్ డిజైన్ ఆఫ్ ఫ్లై వీల్. సో ఫ్లై వీల్స్ డిజైన్ చేయడానికి మనకి యాక్చువల్గా ఈ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనం టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఆ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ నుంచి మనం ఫ్లై వీల్స్ని ఎలా డిజైన్ చేయాలో మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్. టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్. సో టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్లో సో దే విల్ బి యూస్ఫుల్ ఫర్ ద డిజైన్ ఆఫ్ ఫ్లై వీల్స్. ఒక పర్టికులర్ అప్లికేషన్కి మనం ఎంత ఫ్లై వీల్ అనేది యూస్ చేయాలి, దాని డైమెన్షన్స్ ఏంటి. సో ఇట్ ఆల్ విల్ కమ్ ఫ్రమ్ ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ డిజైన్ ఆఫ్ ఫ్లై వీల్. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ ఒక పాయింట్. సో అదేంటంటే ద టార్క్. సో టార్క్ అనే ఇంజన్ షాఫ్ట్ ఆర్ క్రాంక్ షాఫ్ట్. సో T is equal to Ft into R is equal to Fr sin theta plus sin 2 theta 2 into root over n square minus sin square theta. సో ఇది క్రాంక్ షాఫ్ట్ టార్క్. సో టర్నింగ్ మూమెంట్ అంటాము. సో టర్నింగ్ మూమెంట్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్. సో ఇక్కడ ఏంటంటే ఈ టీ ఈ టార్క్ ఆన్ దట్ క్రాంక్ షాఫ్ట్ వేరీస్ విత్ ద
term theta. So t varies with theta kada. So the plot of t versus theta is known as turning moment diagram అని నిన్న డిస్కస్ చేసాం. టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో సిమిలర్ గా ఏంటంటే ప్లాట్ ఆఫ్ ft versus theta, plot of crank effort, plot of crank effort versus theta is known as crank effort diagram అని చెప్పి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో మనం డిఫరెంట్ ఇంజిన్స్ యొక్క టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్. సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్. సో ఒక సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్లో మనకి టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ యూ వేరీ టీటా, సో క్రాంక్ యాంగిల్ని మీరు వేరీ చేస్తున్నారు అంటే సో హౌ యువర్ టార్క్ వేరీస్, సో దట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్. సో ఏంటంటే క్రాంక్ యాంగిల్ అనేది మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాము. సో లెట్ us కన్సిడర్ ద క్రాంక్ యాంగిల్ ఈస్ టీటా అండ్ దట్ ఈస్ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో క్రాంక్ యాంగిల్ని సపోజ్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ అవర్ క్రాంక్ యాంగిల్. సో నెక్స్ట్ వచ్చేసరికి టర్నింగ్ మూమెంట్. సో టర్నింగ్ మూమెంట్ టీ ఈజ్ టేకెన్ ఆన్ ద వై యాక్సిస్. సో యూజువల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే టీటా ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ టార్క్ అండ్ ఆర్ టర్నింగ్ మూమెంట్ ఆన్ వై యాక్సిస్. సో మనకి యాక్చువల్గా సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్లో మనకి యాక్చువల్గా టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఒక కర్వ్డ్ షేప్లో ఉంది. సో దిస్ ఈజ్ అవర్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ అవర్ సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్. సో ఇక్కడ చూడండి, ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ డ్యూరింగ్ ద, సో ఇక్కడ రెండు స్ట్రోక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అవుట్ స్ట్రోక్, ఇంకోటి ఏంటంటే ఇన్ స్ట్రోక్. సో దిస్ ఈజ్ అవుట్ stroke and this is in stroke. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవుట్ స్ట్రోక్లో ఏంటంటే మనకి మ్యాక్సిమం టర్నింగ్ మూమెంట్ ఎక్కడ వచ్చిందంటే చూడండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి మ్యాక్సిమం టర్నింగ్ మూమెంట్ ఉంటుంది. సో మ్యాక్సిమం టర్నింగ్ మూమెంట్ విల్ అక్కర్ సో నియర్ టు π/2 మనకి యాక్చువల్గా మ్యాక్సిమం టర్నింగ్ మూమెంట్ ఉంటుంది. సిమిలర్గా నియర్ టు 3π/2 మనకి మ్యాక్సిమం టర్నింగ్ మూమెంట్ ఉంటుంది. ఇది ఇన్ స్ట్రోక్లో. అవుట్ స్ట్రోక్లో నియర్ టు π/2, సో లిటిల్ లెస్ దాన్ π/2 we will have maximum turning moment, and in the in stroke so we will have maximum turning moment so little less than 3π/2. సో టర్నింగ్ మూమెంట్ ఇక్కడ యాక్చువల్గా ఐ మీన్ జీరో కూడా అవుతున్నాయి. సో ఇక్కడ పై దగ్గర చూడండి, అలాగే జీరో దగ్గర చూడండి, మనకి ఇక్కడ యాక్చువల్గా టర్నింగ్ మూమెంట్ ఈజ్ జీరో at the positions of 0 degrees and 180 degrees. సో మనం క్రాంక్ ఎంత రొటేట్ అయింది అది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాము, అలాగే టర్నింగ్ మూమెంట్ అనేది వై యాక్సిస్ మీద తీసుకున్నాం. సో క్రాంక్ రొటేషన్ 0 degrees దగ్గర, అలాగే 180 degrees దగ్గర పై దగ్గర సో మనకి యాక్చువల్గా జీరో టర్నింగ్ మూమెంట్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్స్ రాద్దాము. So during the outstroke, turning moment is maximum. Turning moment is maximum when crank angle
ఈజ్ లిటిల్ లెస్ దాన్, చాలా తక్కువ, అంటే నియర్ టు π/2 దగ్గర మనకి మాక్సిమం టర్నింగ్ మూమెంట్ వస్తుంది, లిటిల్ లెస్ దాన్ π/2. సో నెక్స్ట్ వచ్చేసరికి మినిమం ఆర్ జీరో వాల్యూస్ ఎక్కడ ఉంటుందంటే, సో వెన్ ఎవర్ ద క్రాంక్ యాంగిల్ ఈజ్ 0 and 180 degrees, సో 0 degrees దగ్గర అలాగే పై వాల్యూ 180 degrees దగ్గర మనకి టర్నింగ్ మూమెంట్ అనేది 0 వాల్యూ ఉంది. సో ఎట్ క్రాంక్ యాంగిల్స్ 0 degrees and 180 degrees, సో 0 degrees దగ్గర అలాగే 180 degrees దగ్గర మనకి ఏంటంటే, సో టర్నింగ్ మూమెంట్ ఈజ్ 0. టర్నింగ్ మూమెంట్ ఈజ్ 0. సో సిమిలర్గా ఇన్ స్ట్రోక్లో కూడా సిమిలర్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఫస్ట్ అవుట్ స్ట్రోక్లో ఎలాగైతే కర్వ్ ఉంది ఇంచుమించు, ఇన్ స్ట్రోక్లో కూడా అలాంటి కర్వే ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మొత్తం ఒక సైకిల్ గురించి మాట్లాడుతున్నాం. అంటే స్టీమ్ ఇంజిన్, సో ఈ సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్ అనేది ఈ సైకిల్ అనేది, సో దిస్ ఇంజిన్ సైకిల్ విల్ బి కంప్లీటెడ్ బై 1 revolution ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. సో ఒక క్రాంక్ షాఫ్ట్ అనేది ఒక రెవల్యూషన్ అనేది రొటేట్ అయితే కంప్లీట్ సైకిల్ అనేది జరుగుతుంది. అంటే 1 revolution అంటే 2π radians ఆర్ 360 degrees. అందుకే మనం 0 నుంచి 2π వరకు కూడా మనం ఏంటంటే టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసాం. సో అంటే విత్ ఇన్ ద సైకిల్ అసలు టర్నింగ్ మూమెంట్ ఎలా వేరీ అవుతుందో సో మనం అది చూసినాం. సో విత్ ఇన్ ద సైకిల్ దట్ ఈస్ ఫ్రమ్ 0 to 2π. Cycle is from 0 to 2π in the case of single cylinder double acting steam engine. 0 to 2π టైం పీరియడ్ లో సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, సో ఎట్ π/2 లెస్ దాన్ π/2 దగ్గర మనకి మాక్సిమం టర్నింగ్ మూమెంట్ వస్తుంది అవుట్ స్ట్రోక్ లో. అలాగే సిమిలర్ గా ఎట్ 0 and π we will have 0 టర్నింగ్. ఎట్ క్రాంక్ యాంగిల్స్ 0 degrees and 180 degrees we will have 0 టర్నింగ్ మూమెంట్. సో మనకి మీరు ఆల్రెడీ ఫిజిక్స్ లో నేర్చుకుని ఉంటారు వాట్ ఈజ్ వర్క్ డన్. సో వర్క్ డన్ అనే కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ ఫిజిక్స్ లో నేర్చుకుని ఉంటారు. సో వర్క్ డన్ ఇన్ ద లీనియర్ సెన్స్, సో ఇన్ లీనియర్ మోషన్, సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇన్ లీనియర్ మోషన్ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. So work done is nothing but force into displacement, whereas is the displacement. సో యాక్చువల్గా మనకి ఏంటంటే క్రాంక్ షాఫ్ట్ ఏమవుతుంది, రొటేషనల్ మోషన్లో ఉంది. సో యాజ్ ద క్రాంక్ షాఫ్ట్ ఈజ్ ఇన్ రొటేషనల్ మోషన్, సో వీ విల్ డిఫైన్ ద వర్క్ డన్ యాజ్, సో ఇన్ రొటేషనల్ మోషన్, సో రొటేషనల్ మోషన్లో ఉంది. అలాంటి కేసులో అంటే లీనియర్ మోషన్ కాకుండా రొటేషనల్ మోషన్లో ఉంది. అప్పుడు వర్క్ డన్ ఎలా డిఫైన్ చేస్తామంటే, సో మీరు ఒక ఆబ్జెక్ట్ ఆర్ పార్టికల్ ఇఫ్ అంటే అది డిస్ప్లేస్ అవ్వాలి అంటే వీ నీడ్ టు అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ఇట్. సమ్ ఫోర్స్ అప్లై చేస్తే అది డిస్ప్లేస్ అవుతుంది. సో సిమిలర్గా ఒక బాడీ అనేది సపోజ్ అది రొటేట్ అవ్వాలి. సో రొటేట్ అవ్వాలంటే వీ నీడ్ టు అప్లై సమ్ టార్క్ ఆర్ మూమెంట్ ఆన్ ఇట్. సో ఒక ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవ్వాలి అంటే వీ నీడ్ టు అప్లై సమ్ టార్క్ ఆన్ ఇట్. సో ఫోర్స్ టార్క్ ఈజ్ అనలాగస్ టు ఫోర్స్ ఇన్ దిస్ కేస్. సో రొటేషనల్ మోషన్లోకి బాడీ రావాలంటే వీ నీడ్ టు అప్లై సమ్ టర్నింగ్ మూమెంట్. సో టీ ఇంటూ, సో ఎప్పుడైతే రొటేట్ అవుతుందో సో ఇక్కడ యాక్చువల్గా డిస్ప్లేస్ అవుతుంది. సెట్ అయిన పోర్షన్ అనేది పార్టికల్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. సపోజ్ ఎస్ అనుకోండి. సో ఈ కేసులో ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది సెట్ అయిన యాంగిల్ అనేది అది రొటేట్ అవుతుంది. సో టీ ఇంటూ టీటా ఈజ్ అవర్ వర్క్ డన్ ఇన్ ద కేస్ ఆఫ్ రొటేషనల్ మోషన్. సో వర్క్ డన్ is nothing but turning moment. సో యూజువల్ గా టార్క్ అండ్ మూమెంట్ వాళ్ళు ఇంటర్చేంజబుల్ గా, ఐ మీన్ అన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తూ ఉంటారు. సో టర్నింగ్ మూమెంట్ ఇంటూ యాంగిల్ టర్న్డ్. సో ఎంత టర్నింగ్ మూమెంట్ అప్లై చేయడం వల్ల అది ఎంత రొటేట్ అయింది. సో టీ ఇంటూ టీటా ఈజ్ దట్ ప్రొడక్ట్ ఈజ్ నోన్ యాజ్ ద వర్క్ డన్ ఇన్ ద కేస్ ఆఫ్ రొటేషనల్ మోషన్.
సో దీని ప్రకారం ఏంటంటే సో ఏరియా ఆఫ్ ద టర్నింగ్ మూమెంట్ సో వర్క్ డన్ సో వీ హ్యావ్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ turning moment diagram. We have turning moment diagram. సో మనకి సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్ లో సో మనకి ఉన్న టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇది మన టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో మనకి యాక్చువల్గా అంటే ఈ ఇక్కడ డ్రా చేస్తాను ఒకసారి చూడండి. సో 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 ఈ టర్నింగ్ మూమెంట్ ఈ కర్వ్ కింద ఉన్నది మొత్తం కూడా ఏంటంటే వర్క్ డన్ బై ద ఇంజిన్. సో ఈ కర్వ్ కింద ఉన్నది మొత్తం కూడా వర్క్ డన్ బై ద ఇంజిన్ అవుతుంది. సో ఈ పోర్షన్ అండ్ ఈ పోర్షన్ యాక్చువల్గా దిస్ ఈస్ ద టర్నింగ్ మూమెంట్ దట్ వీ గాట్ ఫ్రమ్ ద ఇంజిన్. సో ఫ్రమ్ ద స్టీమ్ ఇంజిన్. సో స్టీమ్ ఇంజిన్ నుంచి ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది మనకు జరుగుతుంది. సో సో ఇఫ్ వీ వాంట్ టు క్యాలిక్యులేట్ దట్ వర్క్ డన్ సో అంటే ఇంజిన్ నుంచి ఎంత వర్క్ అనేది డెలివర్ అవుతుంది. సో వర్క్ డన్ పర్ సైకిల్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే సో టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ సో టీ వర్సెస్ టీటా అది ఆల్రెడీ మనకి యాక్చువల్గా పైన డయాగ్రామ్ ఉంది కదా ఆ గ్రాఫ్ నుంచి మనం కనుక్కుంటాము. సో వర్క్ డన్ పర్ రివల్యూషన్ వర్క్ డన్ పర్ revolution is or cycle work done per revolution or cycle is nothing but area under the turning moment diagram. సో టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ కిందన ఎంతైతే ఏరియా ఉందో అది మొత్తం కూడా ఏంటంటే ఇంజిన్ చేసిన వర్క్ డన్. అది చూడండి ఇక్కడ మనం యాక్చువల్గా ఈ హ్యాచ్డ్ లైన్స్ డ్రా చేస్తాం కదా ఇది మొత్తం ఈ పోర్షన్ అండ్ ఈ పోర్షన్ దిస్ ఈస్ ద టోటల్ వర్క్ డన్ బై ద ఇంజిన్ డ్యూరింగ్ వన్ సైకిల్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్. సో దిస్ ఈస్ ద వర్క్ డన్ పర్ రెవల్యూషన్ ఆర్ సైకిల్. This work done is done by engine during one cycle. During one cycle మనకి ఇంజిన్ ఎంత వర్క్ చేసింది రావాలి అంటే ఇండైరెక్ట్ గా మనం ఏరియా అండర్ ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది మనకు అనుకుంటే సో అసలు ఇంజిన్ అనేది ఒక పర్టికులర్ ఒక సైకిల్లో ఎంత కంప్లీట్ వర్క్ డన్ చేసిందో మనకు వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్గా వర్క్ డన్ పర్ రెవల్యూషన్ ఆర్ సైకిల్ ని ఏం చేస్తామంటే ఏరియా అండర్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ కింద డిఫైన్ చేశాం కదా. సో నేను నిన్న ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను. సో అదేంటంటే ఒక పర్టికులర్ అప్లికేషన్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇది స్టీమ్ ఇంజన్ కదా స్టీమ్ ఇంజన్ ఏంటంటే ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ పవర్ ఉంది. సో ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ పవర్ చూడండి ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ టార్క్ ఉంది. సో చూడండి టార్క్ అనేది కాన్స్టెంట్ గా లేదు. ఇది యాక్చువల్గా ఇది వేరీ అవుతుంది అలాంగ్ ద త్రూ అవుట్ ద సైకిల్ హియర్ ద టార్క్ వేరీస్. కానీ మనకి యాక్చువల్గా పర్టికులర్ అప్లికేషన్ ఏంటి మనకి అవుట్పుట్ టార్క్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. సో అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ so our requirement is constant output torque. కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ అనేది మనకు కావాలి. సో
కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ కావాలి, ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్ మన పర్టికులర్ అప్లికేషన్. అవర్ రిక్వైర్మెంట్. సో ఫర్ అవర్ అప్లికేషన్, we need కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్. కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ ని మనం యాక్చువల్గా మనకి ఏదైతే లోడ్ ఉందో దానికి కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు అంటే కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ వచ్చేలాగా మనం ఫ్లై వీల్స్ డిజైన్ చేయాలి ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే ఒక మీన్ టార్క్ అనే కాన్సెప్ట్, మీన్ టార్క్ అంటారు దాన్ని. సో మీన్ టార్క్ ఈజ్ నథింగ్ బట్ ద అవుట్పుట్ టార్క్. దట్ ఈస్ ఇక్కడ చూడండి, ఒక లైన్ ఉంది చూడండి, ఈఎఫ్ అనే లైన్ ఉంది. సో దిస్ ఈస్ ద మీన్ టార్క్. సో దాన్ని మీన్ టార్క్ అంటున్నాం. సో మీన్ టార్క్ అంటే ఏంటంటే మన పర్టికులర్ అప్లికేషన్కి మనకి ఎంతైతే టార్క్ కావాలో దట్ ఈస్ అవర్ మీన్ టార్క్. సో వాట్ ఈస్ మీన్ టార్క్? సో మీన్ టార్క్ ఈజ్ నథింగ్ బట్ అవర్ అవుట్పుట్ టార్క్ సో టీ మీన్, దీన్నే మీన్ రెసిస్టింగ్ టార్క్ అంటారు. సో మన పర్టికులర్ అప్లికేషన్కి మనకి ఎంత టార్క్ కావాలి, సో మీన్ రెసిస్టింగ్ టార్క్ విచ్ ఈస్ నథింగ్ బట్ ది అవుట్పుట్ టార్క్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ద టార్క్ రిక్వైర్డ్ ఫర్ అవర్ అప్లికేషన్. టార్క్ రిక్వైర్డ్ ఫర్ అవర్ అప్లికేషన్. సో మన పర్టికులర్ అప్లికేషన్ ఏంటి, మనకి కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ కావాలి. సో కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ వీ నీడ్. సో అలా కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ మనకి వచ్చేలాగా మనం ఒక ఫ్లై వీల్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సో ఆర్ మీన్ టార్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో నేను ఇందాక చెప్పాను, సో వర్క్ డన్ పర్ సైకిల్ బై ద ఇంజిన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుందంటే టీ మీన్ ఇంటూ టీటా. సో నేను ఇందాక వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద కేస్ ఆఫ్ రొటేషనల్ మోషన్ టర్నింగ్ మూమెంట్ ఇంటూ టీటా అని చెప్పాను కదా. సో సిమిలర్గా వర్క్ డన్ పర్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ టీ మీన్ ఇంటూ టీటా. సో ఇక్కడ మీన్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద మీన్ రెసిస్టింగ్ టార్క్ ఆర్ అవుట్పుట్ టార్క్. రెసిస్టింగ్ టార్క్ ఆర్ అవుట్పుట్ టార్క్. సో యాక్చువల్గా టీ మీన్ ఏమవుతుంది, so this horizontal line on the turning moment diagram represents the T mean. So ఇక్కడ ఈ T mean is nothing but this is the average of the input torque. సో అవుట్పుట్ టార్క్ అంటే ఏంటి అంటే మనం యాక్చువల్గా మనకి ఎంత అవుట్పుట్ టార్క్ కావాలి, సో అది ఏంటంటే యావరేజ్ ఆఫ్ ద ఇన్పుట్ టార్క్. మన ఇన్పుట్ టార్క్ ఎంతైతే జనరేట్ చేస్తున్నామో ఈ రెండు ఏరియాస్ ఉన్నాయి కదా, సో టోటల్ ఇన్పుట్ టార్క్ మనకు తెలుస్తుంది. సో యావరేజ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దట్ ఈస్ అవర్ మీన్ రెసిస్టింగ్ టార్క్. అంటే ఆ పర్టికులర్ టార్క్ అనేది మన పర్టికులర్ అప్లికేషన్కి కావాలి. సో అది యాక్చువల్గా ఇన్పుట్ టార్క్ ఎంతైతే ఉందో దాని యొక్క యావరేజ్ వాల్యూ అన్నట్టు, దాన్ని మనం అవుట్పుట్ టార్క్ ఆర్ మీన్ రెసిస్టింగ్ టార్క్ అంటాం. సో అంటే ఆ టీ మీన్ ఆర్ మీన్ రెసిస్టింగ్ టార్క్ అనేది మన పర్టికులర్ అప్లికేషన్కి అది సరిపోతుంది. టీ మీన్ టార్క్ అనేది పర్టికులర్ అప్లికేషన్కి మనకి సరిపోతుంది.
సో దీని ప్రకారం మనకి యాక్చువల్గా ఈ డయాగ్రామ్ నుంచి టీ మీన్ ఏమవుతుంది? సో టీ మీన్ ఈజ్ నథింగ్ బట్ మీన్ టార్క్ కావాలి కదా. ఓకే, మీన్ టార్క్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ పర్ సైకిల్, వర్క్ డన్ పర్ సైకిల్ డివైడెడ్ బై theta. సో theta ఈజ్ నథింగ్ బట్ ద క్రాంక్ యాంగిల్. సో అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా మనకి ఐ మీన్ సైకిల్ కదా. సో సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్లో సైకిల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పాను నేను? ఎప్పుడైతే క్రాంక్ యాంగిల్ అనేది 0 నుంచి 2π రేడియన్స్ రొటేట్ అవుతుందో ఆ పర్టికులర్ అంటే 2π రేడియన్స్ క్రాంక్ రొటేట్ అయ్యేసరికి సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా టీటా ఈజ్ నథింగ్ బట్ 2π రేడియన్స్, 2π రేడియన్స్ అవుతుంది. సో వర్క్ డన్ పర్ సైకిల్. సో వర్క్ డన్ ఏమవుతుంది? సో వర్క్ డన్ అంటే ఇందాక చెప్పాను ఏరియా అండర్ ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఇందాక డాటెడ్ లైన్స్ కింద రిప్రజెంట్ చేసింది కదా. సో ఇది మొత్తం ఈ ఏరియా అండ్ ఈ ఏరియా మొత్తం కూడా ఏమవుతుందంటే మనకి ఈ కంప్లీట్ ఏరియా అండ్ ఈ కంప్లీట్ ఏరియా రెండు కలిపితే మనకి వర్క్ డన్ పర్ సైకిల్ వస్తుంది. సో ఆ వాల్యూ చూడండి. సో ఓ జీ పి కే క్యూ, ఇది మొత్తం ఏరియా అండర్ దిస్. సో ఏరియా ఆఫ్ అండర్ ఓజీపీకేక్యూ, ఓజీపీకేక్యూ అంటే ఇంత వర్క్ డన్ అనేది మనకి యాక్చువల్గా ఇంజిన్ అనేది చేస్తుంది. సో ఓజీపీకేక్యూ ఇది మొత్తం ఇందాక రెండు ఏరియాస్ రిప్రజెంట్ చేసింది కదా, గ్రీన్ కలర్డ్ ఐ మీన్ క్రాస్ లైన్స్ రిప్రజెంట్ చేసిన ఈ ఏరియా మొత్తం కూడా ఇంజిన్ అనేది డెలివర్ చేస్తుంది by theta. Theta is nothing but 2π in this case. So in the case of a single cylinder double acting steam engine, the mean torque is nothing but area under the turning moment diagram. So area under the turning moment, area of the turning moment diagram డివైడెడ్ బై క్రాంక్ రొటేషన్, దట్ ఈస్ 2π. ఎందుకంటే సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజన్లో మనకి సైకిల్ అనేది 2π రేడియన్స్ కంప్లీట్ చూడండి. యాక్చువల్గా ఈ ఓఎఫ్ ఏదైతే లైన్ ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ అది రిపీట్ అవుతుంది. సో సైకిల్ అంటే 0 నుంచి 2π రేడియన్స్ క్రాంక్ రొటేట్ అయ్యేసరికి నెక్స్ట్ 2π రేడియన్స్ తర్వాత సేమ్ ఇదే సైకిల్ ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది. In the case of single cylinder double acting steam engine, so theta is nothing but 2π in this case. So this T mean or mean resisting torque, this is the mean torque, this is the mean torque against which the engine works. సో ఈ డయాగ్రామ్లో మీన్ టార్క్ అంటే ఏంటంటే ఓఈ. సో మీన్ టార్క్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మేము టర్నింగ్ మూమెంట్ అలాంగ్ వై యాక్సిస్ తీసుకున్నాం కదా. సో ఈ లెంత్ ఏమవుతుంది, ఓ నుంచి ఈ కొన్న లెంత్ ఈజ్ నథింగ్ బట్ మీన్ టార్క్ ఇన్ అవర్ కేస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాయింట్స్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడ మనం ఫ్లై వీల్ గురించి డిస్కస్ చేస్తాము. OE is the mean height of the mean torque and is the mean height of the turning moment diagram.
సో మనకి ఇక్కడ క్రాంక్ యాంగిల్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. సో క్రాంక్ యాంగిల్ ఈజ్ వీ హ్యావ్ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ టర్నింగ్ మూమెంట్ టీ ఆన్ వీ హ్యావ్ టేకెన్ ఆన్ వై యాక్సిస్. సో క్రాంక్ యాంగిల్ అనేది సపోజ్ ఓఏ నుంచి ఏబి రొటేట్ అవుతుంది, అంటే ఓఏ నుంచి ఏబి రొటేట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ అంటే ఎప్పుడైతే క్రాంక్ ఓఏ నుంచి ఓబి రొటేట్ అవుతుందో, అంటే ఈ పొజిషన్ నుంచి ఇక్కడ వరకు ఎప్పుడైతే రొటేట్ అవుతుందో, సో మనకి ఎంత వర్క్ డన్ అనేది ఇంజిన్ లో ఉంది చూడండి ఒకసారి. సో ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, సో ఒక్కసారి ఒక 2 minutes. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. Whenever crank rotates from whenever crank rotates or turns from angle OA to OB. సో OA to OB అని ఇవి ఏంటంటే యాంగిల్స్, ఇవి కన్ఫ్యూజ్ అవ్వకండి. OA to OB, ఎందుకంటే మనం ఎక్స్ యాక్సిస్ మీద సమ్ ఈ వాల్యూస్ మనకు తెలియదు కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పైయా లేదంటే π/2 ఇది తెలుసు, కానీ ఈ వాల్యూస్ మనకి కంప్లీట్ గా తెలియదు కాబట్టి సో దీన్ని ఓఏ కింద అండ్ దీన్ని ఓబి కింద మనం యాంగిల్స్ ని డిఫైన్ చేస్తాం. సో ఓఏ అండ్ ఓబి ఆర్ నథింగ్ బట్ యాంగిల్స్. సో వెన్ ఎవర్ క్రాంక్ టర్న్స్ ఫ్రమ్ యాంగిల్ ఓఏ టు ఓబి, whenever crank turns from angle OA to OB, సో వర్క్ డన్ బై ద ఇంజిన్ ఒకసారి చూడండి. సో వర్క్ డన్ బై ద ఇంజిన్ ఏమవుతుంది, సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి యాక్చువల్గా అంటే ఏ నుంచి బి వరకు కూడా మనకి యాక్చువల్గా క్రాంక్ టర్న్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా టర్న్ అయ్యేటప్పుడు ఎంత వర్క్ డన్ చేస్తుంది ఇంజిన్, ఏరియా అండర్ దిస్ కర్వ్ కదా, ఈ మొత్తం కూడా వర్క్ డన్ బై ద ఇంజిన్ వెన్ ఎవర్ క్రాంక్ టర్న్స్ ఆర్ rotates from angle OA to OB. So the engine is whenever crank turns from angle OA to OB, work done by the engine is represented by work done by the engine is సో ఓఏ నుంచి ఓబి మనకి యాక్చువల్గా టర్న్ అవుతున్నప్పుడు క్రాంక్ ఎంత వర్క్ డన్ జరుగుతుందంటే ఏఎఫ్ జిహెచ్బి. ఏఎఫ్ జిహెచ్బి ఈజ్ ద ఏరియా రిప్రజెంటెడ్ బై engine is ఏరియా ఏఎఫ్ జిహెచ్బి. అంటే ఈ కర్వ్ కింద ఉన్న మొత్తం అంతా కూడా ఏమవుతుంది మనకి వర్క్ డన్ బై ద ఇంజిన్ వెన్ ఎవర్ క్రాంక్ టర్న్స్ ఫ్రమ్ ఓఏ టు ఓబి. సో నెక్స్ట్ వచ్చేసరికి కానీ మనకు ఉన్న టార్క్ ఎంత ఉంటే సరిపోతుంది మనకి మీన్ టార్క్, అంటే మనకి యాక్చువల్గా వర్క్ డన్ ఎంత జరిగింది అంటే ఏఎఫ్ జిహెచ్బి జరిగింది, కానీ మన పర్టికులర్ అప్లికేషన్ మనకి ఎంత ఉంటే సరిపోతుంది మీన్ టార్క్. మీన్ టార్క్ కింద ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా ఉంటే సరిపోతుంది. సో
సో మన పర్టికులర్ అప్లికేషన్ మనకి ఏఎఫ్జిహెచ్పి ఇంత వర్క్ డన్ ఏమీ అవసరం లేదు. మనకి మన పర్టికులర్ అప్లికేషన్కి ఈ మీన్ టార్క్ కిందనున్న ఏరియా ఉంటే సరిపోతుంది. అంత వర్క్ డన్ జరిగితే చాలు మనకి, అంతేగాని అంతకన్నా ఎక్కువ మనకి యూజ్ ఏం లేదు. సో వర్క్ బట్ ద వర్క్ డన్ అగైన్స్ ద రెసిస్టింగ్ టార్క్ బట్ ద వర్క్ డన్ against the resisting torque against the resisting torque is represented by the area AFHB. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఉంది కదా, AFHB. ఇది A, ఇది F, ఇది H, ఇది B. సో ఈ రెక్టాంగులర్ ఏరియా ఏంటి? ఏరియా అండర్ వర్క్ డన్ అగైన్స్ ద మీన్ రెసిస్టింగ్ టార్క్. అంటే మనకి ఇంత రెక్టాంగులర్ ఏరియా అంత వర్క్ డన్ జరిగితే సరిపోతుంది, కానీ మనకి డెలివర్ అయ్యే ఇంజిన్ నుంచి డెలివర్ అయ్యే వర్క్ వచ్చేసరికి AFGHP. ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది మనకి యాక్చువల్గా ఇంజిన్ నుంచి ఇన్పుట్ వచ్చింది. సో ఇక్కడ ఎక్సెస్ వర్క్ డన్ అనేది ఉంది కదా, ఆ ఎక్సెస్ వర్క్ డన్ అనేది ఏమవుతుందంటే ఫ్లై వీల్లో మనకి స్టోర్ అవుతుంది. Thus, during this period, engine done more work than required. సో ఇక్కడ ఎక్సెస్ గా ఉన్నది ఏంటంటే FGH అనే ఏరియా ఉంది కదా, సో ఎక్సెస్ ఏరియా ఈజ్, సో మనకి మీన్ రెసిస్టింగ్ టార్క్ మీదన, ఈ మీన్ రెసిస్టింగ్ టార్క్ మీదన ఏదైతే మనకి ఈ ఏరియా ఉందో ఆ మొత్తం కూడా ఏంటి మనకి ఎక్సెస్ గా యాక్చువల్లీ ఇంజిన్ డెలివరీ చేసిన వర్క్. సో అదేంటంటే మనకి ఫ్లై వీల్లో స్టోర్ అవుతుంది. So it is stored in flywheel and speed of the engine increases. So whatever the excess work done that is done by the engine, that will be stored in the flywheel and the speed of the engine will increase. సో యాక్చువల్గా మనం క్రాంక్ షాఫ్ట్ మీదే కదా మనం ఫ్లైవీల్ అనేది మౌంట్ చేసాము. సో స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే యాక్చువల్గా దిస్ ఎక్సెస్ ఏరియా ఆర్ ఎక్సెస్ వర్క్ డన్ excess area or work done FGH will increase the speed of the engine. Sorry, will increase the speed of the engine. స్పీడ్ ఆఫ్ ది ఇంజిన్ ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ చేస్తుంది ఈ ఎక్సెస్ వర్క్ డన్ FGH ఏదైతే ఉందో. సో మీన్ టార్క్ మీద ఏదైతే వర్క్ డన్ ఆఫ్ ద ఇంజిన్ ఉందో, సో ఈ FGH అనే వర్క్ డన్ అనేది మనకి ఇంజిన్ యొక్క స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇంజిన్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తుందంటే ఇండైరెక్ట్ గా క్రాంక్ షాఫ్ట్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తుంది. విల్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్. సో విచ్ ఇన్ టర్న్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. సో క్రాంక్ షాఫ్ట్ మీద మనం ఫ్లై వీల్ మౌంట్ చేసాం. సో ఫ్లై వీల్ కూడా ఏమవుతుంది, దాంతోపాటు రొటేట్ అవుతుంది. సో దిస్ ఎక్సెస్ వర్క్ డన్ విల్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ అండ్
this energy will be stored in the flywheel. This energy will be stored in the flywheel. సో నేను ఆల్రెడీ మీకు ఫ్లైవీల్ డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఫ్లైవీల్ ఈజ్ సింప్లీ అన్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ అండ్ ఇట్ స్టోర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ energy in the form of kinetic energy అని చెప్పాను. సో వాట్ ఎవర్ ద excess work done by the engine, that will increase the speed of the engine, so which in turn dictates the movement of that flywheel. సో ఫ్లైవీల్ యొక్క స్పీడ్ కూడా ఇండైరెక్ట్ గా ఇంక్రీజ్ అయినట్టే. సో ఇండైరెక్ట్ గా ఆ ఫ్లైవీల్ కి సమ్ సెట్ అయిన మాస్ ఉంది. సో ఇట్ విల్ హ్యావ్ సమ్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో దానివల్ల అది రొటేట్ అవుతుంది. సో ఇట్ విల్ స్టోర్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. So during the period whenever crank turns from OA to OB, so energy will be stored in the flywheel. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ రొటేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటున్నామంటే ఫ్రమ్ B to C. ఫ్రమ్ B to C మనకి యాక్చువల్గా ఏమవుతుందో ఒకటి చూద్దాం. సో వెన్ ఎవర్ క్రాంక్ టర్న్స్ ఫ్రమ్, సో ఇందాక ఏంటంటే ఓఏ నుంచి ఓబీకి, సో ఓఏ నుంచి ఓబీ వరకు కూడా మనకి యాక్చువల్గా క్రాంక్ టర్న్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ కేసులో ఏంటంటే ఓబీ నుంచి ఓసి వరకు కూడా టర్న్ అవుతున్న కేసు తీసుకుంటున్నాం. వెన్ ఎవర్ క్రాంక్ టర్న్స్ ఫ్రమ్ ఓబీ టు ఓసి. సో వెన్ ఎవర్ క్రాంక్ టర్న్స్ ఫ్రమ్ ఓబీ టు ఓసి. సో వెన్ ఎవర్ crank turns from OB to OC. సో ఓబీ నుంచి ఓసీకి యాక్చువల్గా టర్న్ అయ్యేటప్పుడు, సో మనకి యాక్చువల్లీ ఇందాక ఓఏ నుంచి ఓబీకి అయ్యేసరికి మనకి ఎనర్జీ అనేది ఫ్లైవీల్ స్టోర్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది, ఎప్పుడైతే క్రాంక్ అనేది ఓబీ నుంచి ఓసీ టర్న్ అయ్యేటప్పుడు. సో దట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్. సో ఒకటి చూడండి. సో వర్క్ డన్ బై ద ఇంజన్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి. సో వర్క్ డన్ బై ద ఇంజన్ వెన్ ఎవర్ క్రాంక్ టర్న్స్ ఫ్రమ్ OB to OC. వర్క్ డన్ బై ద ఇంజన్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అండర్ HPJ కర్వ్. ఏరియా అండర్ HPJ కర్వ్. సో ఈ హెచ్పిజి ఉంది కదా, సో దీని కిందన ఏదైతే ఏరియా ఉందో, వాట్ ఎవర్ ద ఏరియా అండర్ దిస్ కర్వ్ ఈజ్ అవర్ వర్క్ డన్ బై ద ఇంజన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఈ పీరియడ్లో ఏంటంటే ఎప్పుడైతే ఓబీ నుంచి ఓసీకి మనకి క్రాంక్ టర్న్ అవుతుందో, సో ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది జరుగుతుంది ఇంజిన్ వల్ల. కానీ మనకి యాక్చువల్గా ఎంత వర్క్ డన్ కావాలి, మీన్ టార్క్ కింద ఏదైతే ఏరియా ఉందో అంత వర్క్ డన్ కావాలి. సో బట్ వీ నీడ్ ద వర్క్ డన్ but we need the work done that is మనకి BHJC అంటే ఐ మీన్ రెక్టాంగిల్ ఏరియా అంతా వర్క్ డన్ అనేది మనకు కావాలి. కానీ అంత వర్క్ డన్ అనేది డెలివర్ అవ్వట్లేదు ఇంజిన్ నుంచి. ఓన్లీ కొంచెం పోర్షన్ మాత్రమే, ఈ 2 పోర్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 పోర్షన్స్ మాత్రమే మనకి డెలివర్ అవుతుంది ఫ్రమ్ ద ఇంజిన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏదైతే మనకి ఈ ఏరియా ఏదైతే ఉందో HPJ, ఈ కర్వ్ మీద ఉన్న మీన్ టార్క్ కింద ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఇది డెలివర్ అవ్వట్లేదు.
but we need the work done, that is BHJC. So BHJC is our rectangular area, and that work done we need. సో అంటే ఇండైరెక్ట్ గా మనకి సెట్ అయిన పోర్షన్ ఆఫ్ ద వర్క్ డన్ మనకి రావట్లేదు కాబట్టి, సో ఇందాక ఆల్రెడీ ఫ్లై వీల్ కొంచెం ఎనర్జీ స్టోర్ చేస్తుంది కదా. సో ఎఫ్జిహెచ్ అనే ఏరియాని మనకి యాక్చువల్గా ఇందాక ఫ్లై వీల్ స్టోర్ చేసుకుంది. ఎప్పుడైతే క్రాంక్ అనేది ఓఏ నుంచి ఓబి టర్న్ అవుతుందో అప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ స్టోర్ చేసుకుంది. సో ఆ స్టోర్ చేసుకున్న ఎనర్జీ ఏమవుతుందంటే ఇట్ విల్ డెలివర్ టు దిస్ హెచ్ఏపి. సో ఈ పీరియడ్లో ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే డెఫిసిట్ ఉందో, సో ఆ డెఫిసిట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఫ్లై వీల్ సప్లై చేస్తుంది. సో బిహెచ్జేసి అంత ఏరియా అంత వర్క్ డన్ కావాలి, కానీ మనకు ఓన్లీ హెచ్పిజే కర్వ్ ఈ రెండు పోర్షన్స్ మాత్రం వచ్చాయి. ఈ పోర్షన్ మనకి రాలేదు. సో వాట్ ఎవర్ సో ఈ బ్లూ కలర్డ్ ఉంది కదా, ఈ బ్లూ కలర్డ్ రీజియన్ డ్రా చేసాం కదా, ఈ బ్లూ కలర్డ్ రీజియన్ మనకి యాక్చువల్గా ఇది రాలేదు మనకి. So this loss is compensated by our flywheel. This loss అంటే హెచ్పిజే ఈ ఏరియా ఏదైతే ఉందో, సో దీని అబౌవ్ ఏరియా, హెచ్పిజే అబౌవ్ ఏరియా ఇది T mean. So this much amount of energy, this loss HPJ. సో ఈ లాస్ ఏంటంటే this loss is made up by the flywheel. This is compensated by the flywheel. This loss is made up by the flywheel. అంటే మనం అవుట్పుట్ ఎంత రావాలి, మనకి టీ మీన్ ఎంత ఉండాలి అవుట్పుట్ టార్క్, కానీ మనకి యావరేజ్గా ఎంత వస్తుందంటే చాలా తక్కువ వాల్యూ వస్తుంది, ఎందుకంటే ఈ రెండు ఏరియాస్ మాత్రం వస్తుంది. దాని యావరేజ్ చూస్తే మీకు చాలా తక్కువ ఉంటుంది. సో కానీ మనం ఆ పర్టికులర్ అప్లికేషన్లో టీ మీన్ వరకు మినిమం మీన్ రెసిస్టింగ్ టార్క్ వరకు మనకి రావట్లేదు కాబట్టి వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫ్లై వీల్, సో అదేంటంటే ఆ ఫ్లై వీల్ అనేది దాని ఎనర్జీని ఇచ్చేస్తుంది. సో మేడప్ బై ద లాస్ మేడప్ దిస్ లాస్ made up by the flywheel, which gives up some of its energy కొంచెం ఎనర్జీని ఇచ్చేస్తుంది. సో అండ్ స్పీడ్ డిక్రీజెస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. స్పీడ్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకంటే మనకి యాక్చువల్గా ఫ్లై వీల్ ఉండడం వల్ల డ్యూ టు ఇట్స్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అది ఏంటంటే ఎక్కువ స్పీడ్తో అది రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి అవుట్పుట్ ఇన్పుట్ టార్క్ తగ్గిపోయిందో, సో ఫ్లై వీల్లో ఉన్న ఎనర్జీ అనేది మన పర్టికులర్ అప్లికేషన్కి యూజ్ అవుతుంది.
సో సో సిమిలర్గా ఏంటంటే సేమ్ మనకి ఇంకొక ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవుట్ స్ట్రోక్. అంటే ఎప్పుడైతే ఓఏ నుంచి ఇప్పుడు ఓ నుంచి సి వరకు కూడా క్రాంక్ టర్న్ అవుతుంది. సో నెక్స్ట్ కూడా ఉంది చూడండి, నెక్స్ట్ ఓసి నుంచి ఓడి వరకు కూడా క్రాంక్ అనేది మేబీ టర్న్ అవుతుంది. అప్పుడు ఇంత వర్క్ డన్ వస్తుంది, సిజేకేఎల్డి, ఇది మొత్తం వర్క్ డన్ బై ద ఇంజిన్. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ రెక్టాంగులర్ పోర్షన్ చాలు, కానీ ఇది ఎక్సెస్ కదా, ఈ జేకేఎల్ అనేది ఎక్సెస్. సో దిస్ ఎక్సెస్ వర్క్ డన్ బై ద ఇంజిన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫ్లై వీల్. this excess work done, so jkl area jkl stored in the flywheel. సో flywheel లో అది స్టోర్ అవుతుంది. సో విచ్ అంటే flywheel లో స్టోర్ అవుతుందంటే సో ఇండైరెక్ట్ గా అంటే ఇప్పుడు ఆ ఎక్సెస్ వర్క్ డన్ జరుగుతుంది. సో ఎక్సెస్ వర్క్ డన్ జరుగుతుందంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఇచ్చిన స్పీడ్ ఇంక్రీజ్ అయింది ఏమవుతుంది, flywheel లో స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో సమ్ మాస్ ఉంది, సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది. సో అది ఇండైరెక్ట్ గా సెట్ అయిన పోర్షన్ ఆఫ్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ ఇన్ ది flywheel. సో మనకి నెక్స్ట్ మళ్ళీ ఓడి నుంచి ఓఏకి ఇంక్రీజ్ అయ్యి ఐ మీన్ రొటేట్ అయ్యేసరికి, ఓడి నుంచి సపోజ్ ఓక్యూకి టర్న్ అయ్యేసరికి, సో ఇక్కడ చూడండి మనకు కావాల్సిన ఏరియా ఎంత ఉందంటే ఇంత జనరేట్ అవుతుంది. సో ఎల్క్యూ కిందనున్న ఏరియా జనరేట్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, ఈ ఏరియా మొత్తం కావాలి, ఈ మీన్ టార్క్ కిందనున్న ఏరియా మొత్తం కావాలి. అంటే ఈ పోర్షన్ మనకి రావట్లేదు. సో దిస్ పోర్షన్ ఈజ్ నాట్, సో ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది రావట్లేదు. సో దిస్ గ్రీన్ కలర్డ్ ఐ మీన్ పోర్షన్, ఈ ఎనర్జీ అనేది ఇండైరెక్ట్ గా ఫ్లై వీల్ నుంచి వస్తుంది. సో ఫ్రమ్ OC to OD, from OC to OD, excess work is again developed, excess work is again developed. సో ఫ్లై వీల్ అనేది ఇండైరెక్ట్ క్రాంక్ షాఫ్ట్ మీద నేను మౌంట్ చేస్తానని నిన్న చెప్పాను. నేను ఆ డయాగ్రామ్ నిన్న మీకు ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ ఈ స్టోర్డ్ ఇన్ ది ఫ్లై వీల్. and the speed of the engine increases. ఇంజిన్ ఇంక్రీజెస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓడి నుంచి ఓఏ వరకు ఎప్పుడైతే మనకి క్రాంక్ రొటేట్ అవుతుందో, సో నేను ఇందాక చెప్పిన పాయింట్స్ సో సేమ్ దీంట్లో అది కూడా క్రాంక్ టర్న్స్ ఫ్రమ్ ఓడి టు ఓఏ. సో ఈ ఓడి ఓఏ అంటే మనకి యాక్చువల్లీ యాంగిల్స్, అవి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ద లాస్ ఆఫ్ వర్క్ ఈజ్ కంపన్సేటెడ్ బై ద లాస్ ఆఫ్ వర్క్ ఈజ్ మేడ్ అప్ బై ద వీల్ made up by the flywheel, and the speed again decreases. సో మీరు చూడండి ఇక్కడ ఫ్లై వీల్లో వచ్చిన వేరియేషన్స్ చూడండి. సో ఏమేమి వేరియేషన్స్ వచ్చాయంటే టోటల్గా 4 ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లై వీల్. సో ఎఫ్జిహెచ్ అనేది ఒక వేరియేషన్, నెక్స్ట్ హెచ్పిజే అనేది ఇంకొక వేరియేషన్, 3 జేకేఎల్ ఈజ్ అనదర్ వేరియేషన్, నెక్స్ట్ వచ్చేసరికి ఎల్క్యూఎఫ్. సో యాక్చువల్లీ ఇక్కడ వరకే రిప్రజెంట్ చేయాలి, కానీ సైకిల్ కదా. సో ఇది, సో 4 దీస్ ఆర్ ద
ఓకే, మనం ఇక్కడ నుంచి డిస్కస్ చేసాం కదా, సో ఇది మొత్తం కూడా వస్తుంది. సో ఇది ఫోర్త్ది. సో ఈ 1, 2, 3, 4 దీస్ ఆర్ ద ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లై వీల్. సో ఎందుకంటే ఫ్లై వీల్లో ఒక ఎఫ్జిహెచ్ వచ్చి యాడ్ అయిపోయింది, ఇంకోటి హెచ్పిజే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఆమె డెలివర్ చేస్తుంది, మళ్ళీ జేకేఎల్ వచ్చేసి యాడ్ అయింది ఫ్లై వీల్కి, మళ్ళీ ఎల్క్యూఎఫ్ అనేది మనకి ఫ్లై వీల్ అనేది లాస్ అయింది. సో దీస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ రిప్రజెంట్స్ ద ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లై వీల్. సో ఏరియాస్ FGH, HPJ, JKL and LQF represent the fluctuations of energy of the flywheel. ఫ్లైవీల్ యొక్క ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ఎనర్జీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టర్నింగ్ మూమెంట్స్ రెండు మ్యాక్సిమం వాల్యూస్ ఉన్నాయి చూడండి. సో ఎట్ జీ అనే లొకేషన్ దగ్గర మ్యాక్సిమం టర్నింగ్ మూమెంట్ ఉంది. సో మ్యాక్సిమం స్పీడ్ వస్తుంది. అలాగే టర్నింగ్ మూమెంట్ అట్ కే ఇక్కడ కూడా మ్యాక్సిమం టర్నింగ్ మూమెంట్ ఉంది. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం స్పీడ్ వస్తుంది. అంటే ఎట్ మ్యాక్సిమం టర్నింగ్ మూమెంట్స్ వీ విల్ హ్యావ్ మ్యాక్సిమం స్పీడ్స్ ఆఫ్ ద ఇంజిన్, అలాగే మళ్ళీ లీస్ట్ స్పీడ్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఫ్లై వీల్ అనేది ఎప్పుడైతే లాస్ అయిపోయిందో, సమ్ జే అనే పొజిషన్కి రీచ్ అయిందో, ఈ మొత్తం కూడా లాస్ అయిపోయింది కదా. సో ఇక్కడ మినిమం స్పీడ్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఎఫ్ అనే పొజిషన్కి క్రాంక్ టర్న్ అవుతుందో, అప్పుడు ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లాస్ అయిపోయింది. సో ఇక్కడ మినిమం స్పీడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే హెచ్ పొజిషన్కి వచ్చిందో క్రాంక్, సో ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్ అయింది. సిమిలర్గా జే పొజిషన్కి వచ్చేసరికి ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లాస్ అయింది. లాస్ అవుతుందంటే ఇక్కడ మినిమం స్పీడ్ ఉంటుంది. సిమిలర్గా ఎల్ పొజిషన్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఉంటుంది, మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది. అలాగే ఎఫ్ పొజిషన్కి వచ్చేసరికి మినిమం స్పీడ్ ఉంటుంది. సో ఇలాగేంటంటే ఈ పర్టికులర్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్లో మనకి 2 స్పీడ్స్ మ్యాక్సిమం అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే 2 స్పీడ్స్ అనేవి మినిమం అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ అమౌంట్ అంటే అలాగా మ్యాక్సిమం స్పీడ్ మినిమం స్పీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 మినిమం స్పీడ్స్ 2 మ్యాక్సిమం స్పీడ్స్. ఎలాగేంటంటే ఆ మ్యాక్సిమం మైనస్ మినిమం స్పీడ్ ఏమంటారంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. సో ఇక్కడ వరకు కూడా మీరు నోట్ చేసుకోండి, నేను మీకు సెండ్ చేస్తాను. అలాగే డౌట్స్ ఉంటే వీడియో రిఫర్ చేయండి, అప్లోడ్ చేస్తాను. ఓకే, సో యూ సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్ నౌ.